సో ఇంతకుముందు వీడియోలో ఆర్డినో ఐడి ఎలా ఇన్స్టాల్ చేసామో చూసాము. ఇప్పుడు ఆర్డినో ఐడిలో ఉండే సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. సో ఆర్డినో ఐడి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మనకి మెయిన్ ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ టాప్లో చూడండి, స్కెచ్ నవంబర్ 7A అని కనిపిస్తుంది అండ్ దాని పక్కన ఆర్డినో 1.8.19 అని కనిపిస్తుంది. సో ఈ రెండు ఏంటి అంటే ఈ స్కెచ్ అంటే మీరు ఇక్కడ ఏదైతే కోడ్ రాస్తున్నారో ఈ కోడ్ అంతటికి స్కెచ్ అనే నేమ్ పెట్టింది. సో స్కెచ్తో పాటు నవంబర్ 7A అంటే నవంబర్ 7th ఈరోజు డేట్, ఏ అంటే ఈ రోజున మీరు ఒకటే ఫైల్ అనేది చేశారు దానికి ఏ అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు ఇంకొక ఫైల్ అనేది చేస్తే స్కెచ్ నవంబర్ 7B అని చెప్తాడు, ఇంకొక ఫైల్ చేస్తే స్కెచ్ నవంబర్ C అని చెప్తాడు. అట్లా నేమ్ అనేది ఇస్తాడు. సో ఇదే నేను స్టార్టింగ్ ఫైల్ ఓపెన్ చేశాను కాబట్టి స్కెచ్ నవంబర్ 7A అని చూపించాడు. ఓకేనా, ఇది నేమ్, వాడి డిఫాల్ట్గా ఇచ్చిన నేమ్. అండ్ ఇక్కడ ఆర్డినో 1.8.19 అని ఏదైతే ఉందో అది వర్షన్. నేను యూజ్ చేసిన ఆర్డినో ఐడి వర్షన్ 1 ఆర్డినో 1.8.19. ఓకే కదా, ఇది నేమ్, ఇది వర్షన్. సో నెక్స్ట్ ఇక్కడ ఫైల్, ఎడిట్, స్కెచ్, టూల్స్, హెల్ప్. సో ఇవి 5 కూడా మనకి మెయిన్. సో ఫైల్ అనే దాంట్లో ఏంటి అంటే మనకి కొత్త ఫైల్ని తీసుకుంటానికి, అంటే నేను ఆల్రెడీ ఒక ఫైల్ అనేది ఓపెన్ చేస్తుంది, ఇంకొక ఫైల్ కావాలి అంటే న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఇంతకుముందు ఏవైనా ఫైల్స్ సేవ్ చేస్తుంటే వాటిని ఓపెన్ చేయడానికి ఓపెన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అండ్ ఓపెన్ రీసెంట్ అంటే మనం రీసెంట్గా క్లోజ్ చేసిన ఫైల్స్ అనేవి దీంట్లో స్టోర్ అయి ఉంటాయి. సో వాటిని ఓపెన్ చేసుకోవడానికి ఓపెన్ రీసెంట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ స్కెచ్ బుక్, ఇట్లాంటి స్కెచ్ బుక్స్ అన్నీ మనకి స్టోర్ అయి ఉంటాయి. చూడండి, స్కెచ్ నవంబర్ 7A అని చెప్పి మనం ఈ స్కెచ్కి పెట్టిన పేరు, అంటే ఆర్డినో ఐడి ఇవ్వడు, డిఫాల్ట్గా ఇచ్చిన పేరు. అట్లాంటి స్కెచ్ బుక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, ఆల్రెడీ సేవ్ చేసి ఉన్నాయి. వాటిని మీరు కావాలనుకుంటే స్కెచ్ బుక్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్స్ అంటే ఆర్డినో ఐడిని కొన్ని డిఫాల్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చింది, అంటే బేసిక్ ఎగ్జాంపుల్స్. వాటిని నేర్చుకోవాలి అంటే మీరు ఈ ఎగ్జాంపుల్స్లో మీకు ఉంటాయి. అండ్ క్లోజ్, ఫైల్ని క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాము. సేవ్, డిఫాల్ట్గా వాడిచ్చిన నేమ్తో సేవ్ చేసేయాలి అనుకుంటే Ctrl+S అనేది క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. అండ్ డైరెక్ట్ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినా అవుతుంది. ఒకవేళ మీరు వేరే నేమ్ ఏదైనా పెట్టుకోవాలి, స్కెచ్ నవంబర్ 7A అనేది కాకుండా కొత్త నేమ్ పెట్టుకోవాలి అంటే సేవ్ యాజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో పేజ్ సెటప్ అంటే మీకు ఈ పేజ్ ఎట్లా కనిపించాలి అనే సెట్టింగ్ కోసం. అండ్ ప్రింట్ అనేది ఒకవేళ మీరు ఇక్కడ రాసుకున్న కోడ్ అనేది ప్రింట్ కావాలి అనుకుంటే డైరెక్ట్ ప్రింటర్కి కనెక్ట్ చేసి ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేయవచ్చు. ప్రిఫరెన్సెస్ అంటే, సో ప్రిఫరెన్సెస్ క్లిక్ చేసాను చూడండి, మీరు సేవ్ చేయాలనుకున్న ఫైల్ అనేది ఎక్కడ సేవ్ అవ్వాలి, సో దానికి సంబంధించిన లొకేషన్ చూడండి, స్కెచ్ బుక్ లొకేషన్, మీరు సేవ్ చేయాలనుకున్న ఫైల్ లొకేషన్ అది. అండ్ ఫాంట్ సైజ్ ఎంత కావాలి, ఇట్లాంటి సెట్టింగ్స్ అనేవి దీంట్లో ఉంటాయి. సో ఫైల్ ఆప్షన్లో ఏమేమి ఉంటాయో మనం ఆల్రెడీ చూసాం కదా. క్విట్ అంటే ఉన్న ఫైల్ని క్లోజ్ చేసేసేయడం, క్విట్ చేసేయడం. అండ్ నెక్స్ట్ ఎడిట్ అనేది మనకు అంత అవసరం లేదు, దీంట్లో మీకు ఏంటి అంటే అన్నీ బేసిక్ ఉంటాయి. సో మెయిన్ ఏంటి అంటే ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, డిక్రీజ్ ఫాంట్ సైజ్. మీరు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. సో ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అని క్లిక్ చేశారంటే ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ ఫాంట్ సైజ్ అంటే ఫాంట్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. సో ఫైండ్ అంటే మీరు ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారనుకుందాం, దాంట్లో ఏ అనే వేరియబుల్ యూజ్ చేశారనుకుందాం. ఫైండ్లోకి వెళ్ళి ఏ అనేది క్లిక్ చేశారంటే మీరు ఆ వేరియబుల్ని ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తారో అది హైలైట్ అవుతుంది. సో అట్లా మీరు ఏబిసి అని 3 వేరియబుల్స్ని ఎతికారు అనుకోండి. సో సి అనేది లాస్ట్ ఎతికారు కాబట్టి సి అనేది ఫైండ్ నెక్స్ట్ అని వస్తుంది. ఫైండ్ ప్రివ్యూస్ అంటే సికి ముందు ఏదైతే ఎతికారో దానికి సంబంధించి చూపిస్తుంది, అంటే బి అనేదాన్ని చూపిస్తుంది. ఇట్లా ఇవి మెయిన్ మనకి. సో నెక్స్ట్ స్కెచ్ అనే ఆప్షన్లో చూడండి, స్కెచ్లో ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. వెరిఫై అండ్ కంపైల్ అంటే మనం ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ అనేది కరెక్ట్గా ఉందా, ఒకవేళ దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అనేది చెక్ చేసేది వెరిఫై ఆర్ కంపైల్ అనే ఆప్షన్ మాత్రమే. సో మనం రాసిన కోడ్ని ఫస్ట్ వెరిఫై చేయాలి, ఏమైనా ఎర్రర్స్ ఉంటే వెరిఫై ఆప్షన్లోనే మనకి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ అప్లోడ్,
ఓకే, మనం కోడ్ అనేది వెరిఫై చేసేసాము. వెరిఫై చేసిన తర్వాత నో ఎర్రర్స్ అయితే కనుక మనం మన మైక్రో కంట్రోలర్ బోర్డ్కి, అంటే మనం ఏదైతే ఆర్డినో యూనో బోర్డ్ ఆర్ నోడ్ ఎంసియూ ఏదైతే బోర్డ్ యూజ్ చేస్తున్నామో ఆ బోర్డ్కి అప్లోడ్ చేయాలి కాబట్టి డైరెక్ట్ అప్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాం. అప్లోడ్ యూజింగ్ ప్రోగ్రామర్ అన్న అప్లోడ్ అన్న ఏదైనా ఒకటి, ఏదైనా కోడ్ అప్లోడ్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ మనకి మన కోడ్లో బైనరీ ఫామ్, అంటే బైనరీ ఫార్మాట్లో కావాలి అనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే బైనరీ ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ అవుతుంది, అంటే సేవ్ అవుతుంది. ఓకేనా. సో ఈ ప్రజెంట్ స్కెచ్, అంటే మీరు ఇక్కడ ఏదైతే స్కెచ్ ఓపెన్ అయ్యిందో అది ఎక్కడ స్టోర్ అవుతుందో చూడాలి అనుకుంటే ఆ ఫోల్డర్ అనేది కనిపించడానికి షో స్కెచ్ ఫోల్డర్ అనేది క్లిక్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసుకున్న స్కెచ్ ఏంటి, స్కెచ్ November 7th దానికి ఒక పేరు అదే కదా, అది ఎక్కడ సేవ్ అయిందో చూపిస్తుంది అన్నమాట. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే చూడండి ఈ పర్టికులర్ ప్లేస్లో అది సేవ్ అయిందనమాట. ఓకేనా. సో అది నెక్స్ట్ ఇంక్లూడ్ లైబ్రరీ. ఒకవేళ మనకి ఆర్డినోలో డిఫాల్ట్గా లైబ్రరీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, అది నెక్స్ట్ వస్తుంది చెప్తాను. లేదు నేను బయట నుంచి లైబ్రరీస్ తీసుకోవాలి అంటే ఆర్డినోలోకి ఒక లైబ్రరీ కావాలి, అది నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. సో ఆ డౌన్లోడ్ చేసుకున్న లైబ్రరీని ఇంక్లూడ్ లైబ్రరీ అనే ఆప్షన్లో యాడ్ జిప్ లైబ్రరీ క్లిక్ చేసి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని ఇట్లా యాడ్ చేసుకోవాలి. అండ్ యాడ్ ఫైల్, ఆల్రెడీ వేరే ఏదైనా కోడ్ సేవ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ సేవ్ చేసి పెట్టుకున్న దాన్ని యాడ్ ఫైల్ అని క్లిక్ చేసి దీంతో ఇంటర్లింక్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ టూల్స్లో మనం మెయిన్గా యూజ్ చేసేది మేనేజ్ లైబ్రరీస్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, స్కెచ్లో మనకి యాడ్ జిప్ లైబ్రరీ అని వచ్చింది. ఒకవేళ మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే యాడ్ జిప్ లైబ్రరీ కొడతాము. గూగుల్ నుంచి డౌన్లోడ్ చేయకుండా డిఫాల్ట్గా ఆర్డినో ఐడియాలోనే డౌన్లోడ్ చేసుకోవాలంటే మేనేజ్ లైబ్రరీస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. దీంట్లో మేనేజ్ లైబ్రరీస్ క్లిక్ చేయగానే మీకు ఒక టాప్అప్ లాగా ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు ఏ లైబ్రరీ కావాలో దాని నేమ్ కొడితే ఆటోమేటిక్గా లైబ్రరీస్ అన్నీ వస్తాయి, మీకు నచ్చిన లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సీరియల్ మానిటర్ అంటే మీరు ఏదైనా వాల్యూస్ అనేవి చెక్ చేసుకోవాలి అనుకుంటే, మీ దగ్గర డిస్ప్లే ఏం లేదు, ఆ టైంలో మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ సీరియల్ మానిటర్ అన్న ఆప్షన్ క్లిక్ చేసుకుంటే, మీరు ఆల్రెడీ కోడ్ రాసి ఉండాలి సీరియల్ మానిటర్లో వాల్యూస్ కనపడాలని, అప్పుడు మాత్రమే మీకు ఈ సీరియల్ మానిటర్లో వాల్యూస్ కనపడతాయి. అండ్ నెక్స్ట్ సీరియల్ ప్లాటర్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వస్తుంది. ఇక్కడ సీరియల్ మానిటర్కి సీరియల్ ప్లాటర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సీరియల్ మానిటర్ అనేది నెంబర్స్ అయినా చూపిస్తుంది, క్యారెక్టర్స్ అయినా చూపిస్తుంది, ఏదైనా నార్మల్గా స్ట్రింగ్ ఫార్మాట్లో చూపిస్తుంది. సీరియల్ ప్లాటర్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్, అది దాంట్లో వాల్యూస్ అలా ఏమి ఉండదు, ఓన్లీ గ్రాఫ్స్ ఉంటాయి. ఓకేనా. సో ఈ మూడు ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ బోర్డ్, మనం ఏ టైప్ ఆఫ్ బోర్డ్ యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆర్డినో యూనో బోర్డ్ వాడదాం అనుకుంటున్నాను కాబట్టి ఆర్డినో యూనో సెలెక్ట్ చేశాను. చూడండి ఇక్కడ బోర్డులో ఆర్డినో యూనో ఉంది. ఒకవేళ అది కనెక్ట్ అయ్యి ఉంటే ఏ పోర్ట్లో కనెక్ట్ అయ్యిందో చెప్పాలి. ఈ బోర్డ్ ఇన్ఫో అవి ఏమంత అవసరం లేదు, ఈ ప్రోగ్రామర్ కూడా డిఫాల్ట్గా ఉంచేసేయండి. నెక్స్ట్ హెల్ప్, మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక హెల్ప్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టూల్స్లో మీరు సీరియల్ మానిటర్ చూసారు కదా, దీన్ని ఇక్కడి నుంచి అయినా ఓపెన్ చేసుకోవచ్చు. లేదు అంటే సో మీ ఆర్డినో ఐడికి పేజ్ ఓపెన్ అయింది కదా, దీంట్లో రైట్ సైడ్ టాప్లో చూడండి, రైట్ సైడ్ టాప్లో ప్లస్ అనే ఆప్షన్ ఉంది. ఆ ప్లస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సీరియల్ మానిటర్ అని కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు సీరియల్ మానిటర్ ఓపెన్ అవుతుంది. సీరియల్ మానిటర్ అనేది మనం మైక్రో కంట్రోలర్ బోర్డ్ని మన ల్యాప్టాప్తో కానీ సిస్టమ్తో కానీ కనెక్ట్ చేస్తేనే ఓపెన్ అవుతుంది, రిమైనింగ్ టైంలో ఓపెన్ అవ్వదు. ఓకేనా. సీరియల్ మానిటర్ ఆప్షన్ కిందనే మీకు ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ ట్యాబ్, రీనేమ్, డిలీట్, ప్రివ్యూస్ ట్యాబ్, నెక్స్ట్ ట్యాబ్ అండ్ కింద మీరు ఏదైతే స్కెచెస్ అనేవి చేసారో ఆ స్కెచెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ న్యూ ట్యాబ్ అనేది మీరు ఫైల్ నుంచి అయినా తీసుకోవచ్చు లేదా ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. రీనేమ్ అంటే మీరు ఆల్రెడీ సేవ్ చేసుకున్న ఫైల్ ఉంది కదా, అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఫైల్ ఓపెన్ అయ్యి ఉంది కదా స్కెచ్ November 7th అని, దానికి రీనేమ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ ఫైల్ని డిలీట్ చేసేసేయాలి అనుకుంటే డిలీట్ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. ప్రివ్యూస్ ట్యాబ్, మీరు ఒకవేళ 2-3 ట్యాబ్స్ అనేవి ఓపెన్ చేసి ఉన్నాయి అనుకోండి, దీనికి ముందు ట్యాబ్ని ఓపెన్ చేస్తుంది ప్రివ్యూస్ ట్యాబ్ అంటే. నెక్స్ట్ ట్యాబ్ అంటే దీని తర్వాత ఉన్న ట్యాబ్ని ఓపెన్ చేయడానికి.
ఆల్రెడీ ఉన్న స్కెచ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవి మనకి మెయిన్. సో ఇవి ఆర్డినో ఐడిలో ఉండే సెట్టింగ్స్. మీకు ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనుక ఈ కింద ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ దాంట్లో కనిపిస్తుంది. ఓకేనా, ఇవి ఆర్డినో ఐడిలో ఉండే మెయిన్ సెట్టింగ్స్.